లారీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. రామగుండం నియోజకవర్గంలో రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరి మొక్కజొన్నను కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లను పరిశీలించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 280 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. అలాగే బక్రీద్ సందర్భంగా అక్రమ ఆవుల రవాణాపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఒక 2-3 రైస్ మిల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ట్రాన్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ, హమ్మలీ సైడ్ నుంచి కానీ, ఓవరాల్గా ఈ అన్లోడింగ్ కానీ, ఫార్మర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఉంటే సార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కామన్గా నేను సార్ విజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా పెద్దపల్లిలో చూసుకుంటే మనకి అబౌట్ 1.8 lakh acresలో మనకి ఈసారి ప్యాడీ చేయడం జరిగింది. మోస్ట్లీ ఒక 80-85% దాకా అంతా దొడ్డుగొడ్లు వేయడం జరిగింది. ఒక 10 చూసుకున్నట్టే లాస్ట్ 1 week 10 days దాకా మేము డైలీ ఒక 6 నుంచి 6,500 మెట్రిక్ టన్స్ మాత్రం కొనేవాళ్ళం అన్నట్టు సింగిల్ డేలో. నిన్న లాస్ట్ ఈ వీక్ ఈ ఇష్యూస్ మొత్తం సార్ట్అవుట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 13,000 మెట్రిక్ టన్స్ డైలీ కొంటున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ 10 daysలో ఒక 1.3-1.5 lakh మెట్రిక్ టన్స్ కొంటాం అనమాట. అవర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈరోజు 15వ తారీఖు కాబట్టి 20 చిన్న అప్డేట్ ఏంటంటే ఇవాళ మెయిజ్ కూడా ఒక చిన్న అప్డేట్. జనరల్లీ ఏంటంటే మనకి ఈసారి 18,000 ఎకరాల దాకా మెయిజ్ వచ్చిందన్నమాట. జనరల్లీ ఇంకా రాదు, చాలా వరకు కాటన్ నుంచి కన్వర్ట్ అయ్యారు. దాని ఈల్డ్ కూడా జనరల్ ట్రెడిషనల్గా 25, 26, 27, 30 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. క్వింటల్స్ పర్ ఎకర్ ఉండదు. ఈసారి 34, 35 ప్లస్సే వచ్చిందనమాట. ఆ లోడ్ కూడా మాకు రావటం జరిగిందనమాట. అది కూడా ఒకేసారి రావటం వల్ల మెయిజ్ కూడా మాకు కొంచెం బర్డెన్ లాగా అయింది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 5-6 years తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఫేస్ చేసిన ఇండివిజువల్ కేసెస్ కొన్ని వస్తున్నాయండి. మా రామగిరిలో కానీ, పాలకుర్తి కానీ, అట్లాంటి వాటిలో మేము సపరేట్ ఇండివిజువల్గా మాట్లాడి సొసైటీ ఐకేపీ సెంటర్ రామగిరి మండలం వాణి స్కూల్ దగ్గర అట్లా కేసు బై కేసు వస్తే చూడండి. అది ప్రతి ఏరియా సంబంధించి అధికంగా కోతలు విధిస్తేనే దించుకుంటామని చెప్పేసి నేను చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది రైతులు నాకు కూడా ఫోన్ చేస్తారు. అవి వెంటనే క్లియర్ చేస్తాం. ఆ ఇష్యూస్ అయితే ఏం లేవు. వన్ ఆఫ్ ఇష్యూస్ 4-5 lakhs మెట్రిక్ టన్స్ కొంటున్నామంటే ఒక లారీయో 2 లారీ ఇష్యూస్ వస్తే మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకొకటి సిన్స్ హాట్ సమ్మర్ కాబట్టి మనం మాయిశ్చర్ పొద్దున్నకి వేస్తే మాయిశ్చర్ సాయంత్రం డౌన్ అయిపోతుంది. దానివల్ల కూడా కొంత వెయిట్ లాస్ అవుతుంది.